హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ గారెలు ఇలా ట్రై చేయండి. మంచిగా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు స్నాక్స్లా చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ చూడండి. ఇప్పుడు ముందుగా సొరకాయని నీట్గా కడుక్కొని పొట్టు గీక్కొని ఇలా తురుముకోవాలి. గింజలు తీసేయాలి. గింజలు తీసేసి ఇలా సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆయిల్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. సొరకాయలో కొత్తిమీర చిన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తరుగుకున్న కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ తరుగుకొని వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయ జీలకర్ర అందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బియ్యం పిండిని అందులో కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. ఓన్లీ సొరకాయ తురుములో వాటర్ ఉంటాయి, వాటితోనే కలుపుకోవాలి. పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు. ఇట్లా కొంచెం కొంచెం పిండి ఎంతైతే పడుతుందో అందులో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం పిండి తీసుకొని సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఆ ముద్ద అనేది పైనకి తేలితే ఆయిల్ హీట్ అయినట్టే. ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి తీసుకొని ఇలా గ్యారెలాగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఇలా కాల్చుకోవడమే. గ్యారెలాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయినాక ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఒకటి గ్యారెలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే.